నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. గవర్నమెంట్ కళాశాల అంటే ఈ విధంగా ఉంటుందా అనే రాష్ట్రంలోనే ఎక్కడ చూపించని విధంగా ఎక్కడ చూడని విధంగా అటువంటి బిల్డింగ్లు అటువంటి రిజల్ట్లు చిన్న నిరుపేద కుటుంబాల నుంచే వచ్చిన విద్యార్థులు నేను కూడా మీకంటే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యేనని చెప్పక తప్పదు. మీ అందరి ముందర గతంలో నేను వీర్లపల్లిలో పుట్టినప్పుడు మా కుటుంబం కూడా గుర్షలో నివసించే వాళ్ళం, కూలీ నాలి చేసుకునే వాళ్ళం. మా తల్లిదండ్రులు కూడా నేను కూడా కూలీ నాలి అంటే సెలవులు ఎప్పుడొచ్చినా కూలీ చేసేవాడిని. ఎందుకంటే పట్టుదలతో చదువుకోవాలి, ఎవరికి చేజాపవాడిని కాదు. కూలీ చేసేవాడిని కానీ చేజాపవాడిని కాదు. ఇప్పుడు కూడా చేజాపితే నాకు ఇన్సల్ట్గా భావిస్తా ఎవరి దగ్గర కూడా. కాబట్టి కాయ కష్టం చేసుకొని పైకి వచ్చిన వాళ్ళమే ఎవరు ఏమనుకున్నా నిర్భయంగా నిక్కచ్చిగా వాస్తవాలు చెప్పే వ్యక్తిని నేను. కాబట్టి వాస్తవాలే చెప్తా. వీర్లపల్లిలో చదువుకొని 6th నుంచి 10th వరకు నందిగామ హై స్కూల్లో చదువుకొని ఖాళీ నడకన అందరం కూడా నడుచుకుంటూ పోయి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఒకరోజు టిఫిన్ ఉండేది, ఒకరోజు టిఫిన్ ఉండకపోయేది. అయినా కడుపు మంటతోని ఎన్నో ఇబ్బందులు ప్రయాసాలు పడేవాళ్ళం. ఇంటర్మీడియట్కు ఆ రోజు కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అయిన నేను, జిల్లా పరిషత్లో మెరిట్ స్టూడెంట్ నేను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ప్రైవేటు కాలేజీలో చదివే శక్తి లేక ఇంటర్మీడియట్కి వచ్చి షాద్నగర్కు, వీర్లపల్లి నుంచి కూడా షాద్నగర్కు నడుచుకుంటూ వచ్చి ఆ రోజు సైకిల్ కూడా లేకపోయేది మాకు. ఈరోజు మీకు బస్సు సౌకర్యం ఉంది, ఆ రోజు బస్సు సౌకర్యం కూడా లేదు. నడుచుకుంటూ వచ్చి చదువుకునే వాళ్ళం. ఉదయం టిఫిన్ చేసినా చేయకపోయినా కడుపు కాల్చుకొని చదువుకునే వాళ్ళం. రంగన్న అన్నట్టు సిఈసిలో రంగన్న కూడా పాస్ అయినా పాస్ కావాలో నాకు తెలియదు అట్లే, కానీ నేనైతే పాస్ అయినా, మెరిట్ స్టూడెంట్గా పాస్ అయినా. ఆ రోజు కామర్స్ నరసింహారెడ్డి గారు ఉంటుండి చాలా స్ట్రిక్ట్. నరసింహారెడ్డిని నరసింహారెడ్డి సార్ని చూస్తే అంత కఠోరంగా ఉండేవాళ్ళు. కాబట్టి వాస్తవాలు మాట్లాడుకోవాలి, చరిత్ర చెప్పుకుంటే తప్పలేదు. అందరం కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి మీ అందరితోని విజ్ఞప్తి చేసేది విద్యార్థులతోని ఒకటే, మీరందరు కష్టపడి చదువుకోవాలి. ముందుకురా చూడ చిన్న చూడ అక్కడ ప్లేట్